చచ్చేంత ప్రేమ అనే పేరుతో ఒక నవల రాశానండి. అనిల్ అవార్డ్ నవల పోటీకి పంపిస్తే అది వాళ్ళు ప్రచురణకు తీసుకున్నారు. సార్ అది స్వాతిలో మంత్లీలో వచ్చింది, మ్యాగజైన్ వచ్చింది. వచ్చిన తర్వాత కొద్ది కాలం తర్వాత నేను ఈ నవల సినిమాగా తీస్తే బాగుంటుందని చెప్పని ఎవడైతే నాకేంటి, సింహరాశి ఇలాంటి సినిమాలు తీసిన డైరెక్టర్ సముద్ర గారిని నేను కలవడం జరిగింది. ఓకే సార్. కలిసే క్రమంలో నా మిత్రుడు ఒకరు ప్రొడ్యూసర్గా ఉంటే అతనితో కలిసి వెళ్ళి నేను సముద్ర గారిని కలవడం జరిగింది. అతనికి స్టోరీ మొత్తం బ్రీఫ్ చేశాను, నవలగాడు చూపించాను, మాట్లాడాను. దీన్ని మేము సినిమా తీయాలనుకుంటున్న నేపథ్యంలో ఒక ఆలోచన ఉన్నప్పుడే నారా రోహిత్ కలిసి తీయాలనుకున్నది. ఆ సినిమా తీస్తున్న నేపథ్యంలో తీయాలనుకుంటున్న నేపథ్యంలోనే శ్రీమంతుడి సినిమా ప్రాజెక్టు బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత నా మిత్రులు కొద్దిమంది ఈ సినిమా చూసి ఈ సినిమా ఏదో నీ నవల లాగుంది, నవల కాపీ జరిగినట్టుందని చెప్పి నాకు చెప్పిన తర్వాత నేను ఇమీడియట్గా సినిమా చూడడం జరిగింది. సినిమా చూసి ఇది 100% కాపీ నేను ఫీల్ అయ్యి నేనేం చేశానంటే కొరటాల శివ ఫోన్ నెంబర్ పట్టి నేను ట్రై చేశాను. అయితే ఆయన మిత్రుడు బాబీ అట, అతను ఫోన్ నెంబర్ దొరికిన తర్వాత నేను మాట్లాడితే శివగారు లేరు, ఈ శ్రీమంతుడి సినిమా సంబంధించి సక్సెస్ ఎంజాయ్ చేయడానికి ఆయన ఫారిన్కి వెళ్ళారు, అమెరికాకి వెళ్ళారని చెప్పారు. అక్కడి నుంచి ఆయన వచ్చిన తర్వాత ఆయనకి నవలు పంపించాలని డిసైడ్ అయ్యి నేను అక్కడి నుంచి వచ్చిన తర్వాత మాట్లాడితే మాది వేరండి, మీది వేరు, మీ నవలు మేము చదవలేదు, మాకు సంబంధం లేదు అని చెప్పారు. ఒకసారి మీకు ఎందుకంటే కొరటాలంటే ఏదో కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న సత్యనారాయణ గారి ఆ కుటుంబం తాలూకు వ్యక్తులన్న ఒక రెస్పెక్ట్తో నేనేం చేశానంటే ఆయనకి నవలు పంపించిన తర్వాత అప్పటికి కూడా ఆయన బొకాయించి నా కంటెంట్ వేరు, మీ కంటెంట్ వేరు అన్నారు. ఆ తర్వాత నేను రైటర్ అసోసియేషన్లో మెంబర్ని, సినిమా రచయితల సంఘంలో. నేనేం చేశానంటే మాజీ ఈ సినిమా రచయితల సంఘం మరి జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్ ఆజాద్ గారికి ఈ విషయం చెప్పడం జరిగింది. ఆయన మరి ఏదైతే పరచూరు గోపాలకృష్ణ గారు ఉన్నారో పరచూరు గోపాలకృష్ణ గారి దృష్టికి నవలు తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత ఒక టీమ్ ఆఫ్ పర్సనాలిటీస్ ఉంటారు సినిమా రైటర్ అసోసియేషన్లో, వాళ్ళందరూ కలిసి కూడా ఈ నవలు చదవడం జరిగింది. చదివిన తర్వాత నాకు మరి రాజమౌళి ఫాదరు ఇవి రాజేంద్ర ప్రసాద్ గారు చంద్రశేఖర్ ఆజాద్కి ఫోన్ చేయడం జరిగింది. దీంట్లో మేము మెజార్టీ మెంబర్సు కాపీని ఫీల్ అయ్యాము. ఏమైనా మధ్యవాదంగా మరి శరత్ చంద్ర అని మిత్రుడిని తెలిసింది. మరి మిత్రుడిని తెలిసిన తర్వాత అతన్ని మీరేమైనా కాంప్రమైజ్ తీసుకురాగలరేమో మాట్లాడమంటే నాకు ఆయన మాట్లాడి ఫోన్ పెట్టేసిన కొద్దిసేపటికి ఆకేళ్ళ గారు సినిమా రైటర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఆయన నాకు ఫోన్ చేయడం జరిగింది. నేను వెళ్ళినప్పుడు నాతో పాటు ఆజాద్ గారు ఉన్నారు, అదేవిధంగా దివంగతుడైన నా మిత్రుడు మరి పివిడి ప్రకాష్ ఉన్నారు. మేమందరం కలిసి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ నా జరిగిన డిస్కషన్ ఏంటంటే మీరు బాగా రాస్తారు, మీరు చక్కగా రాయగలరు, మరి ఈ ఇష్యూలో మీరు సెటిల్మెంట్కి ముందుకు వస్తే 10 నుంచి 15 లక్షల వరకు నేను మీకు ఏర్పాటు చేస్తాను అని చెప్పడం జరిగింది. దాంతోపాటు అదిగో ఇది నేను రాశానని చెప్పి ఆయన అనుకుంటున్నాడు, ఈ క్లిప్పింగ్లో ఆయన చూపించాడు అని చెప్పని రైతే రాజు తర్వాత ఈ వ్యవసాయానికి సంబంధించిన కొన్ని క్లిప్పింగ్ చూపించాడు తప్ప ఎక్కడికక్కడ స్క్రిప్ట్ నాకు అక్కడ లేదు. నాకు రైటర్ సెషన్ దగ్గర నాకు స్క్రిప్ట్ కనిపించలే. అదేం సార్, అది కాపీనే కదా నన్ను పిలిచారు, నాది కాపీని కాబట్టి కదా 10 నుంచి 15 లక్షల దాకా మీరు చెప్తున్నారు. అయితే నేనే విజ్ఞప్తి చేస్తున్నానంటే సరే జరిగిందేదో జరిగిపోయింది, నేనైతే ఇమ్మీడియట్గా నేను వాళ్ళనేం బ్లేమ్ చేయడానికి సిద్ధంగా లేను. మీరు ఈ కాపీ జరిగిన తర్వాత నాకు ఇంకో స్క్రిప్ట్ తీసుకోమనండి, ఇదే మహేష్ బాబుతో నాది మిస్ యూనివర్స్ నవల ఉంది, అది తీసుకోమనండి, దాన్ని చేయమనండి. హిందీలో నాకు నేమ్ ఇమ్మనండి, హిందీలో హృతిక్ రోషన్ తీయాలని ప్లాన్ చేస్తున్నారు, అప్పటికే దానికి సంబంధించిన ప్రకటనలు వచ్చున్నాయి, హిందీలో నా నేమ్ వేయండి చాలని అడిగిన తర్వాత అలా కాదు ఒక ఫిగర్ చెప్పండి, 1 గంట 2 గంటల టైం తీసుకోండి అని చెప్పి అన్నాడు. చెప్పిన తర్వాత నేను దాసనారాయణ గారు అప్పుడు బతుకున్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళా. సార్ ఇట్టాగా పరిస్థితి, వాళ్ళేమో ఇట్టాగా కాంప్రమైజ్ కమ్మంటున్నారంటే అప్పుడు దాసర్ గారు ఇప్పుడున్న జనరల్ సెక్రటరీ అందాద్ ఉమర్జీ గారికి ఆయన ఫోన్ చేయడం నా ముందే చేయడం జరిగింది. సరే ఆమె అభిప్రాయం చెప్పిన తర్వాత ఆయన ఒక మాట అన్నాడు, ఇది నీదని రైటర్ స్టేషన్లు ప్రూవ్ అయ్యి వాళ్ళు దానికి ఒప్పుకున్న తర్వాత ఖచ్చితంగా నువ్వు ఎంత అడిగితే అంత రెమ్యునరేషన్ ఇవ్వాలి, 1. 2 తప్పు జరిగిందని కూడా ఒప్పుకోవాలి, జాయింట్ ప్రెస్ మీట్ పెడితే ఈ సమస్య పరిష్కారం అవ్వద్దు అనుకున్నాం. మరి ఈ విషయం వెంటనే మరి మేము చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత పరచూరు గోపాలకృష్ణ గారికి ఈ డీల్ తెలుసలేదు నాకు తెలియదు, కానీ మరి దానికి సంబంధించి ఎందుకు మనం 4 డబ్బులు బేరం ఆడితే అది రాంగ్ మెసేజ్ పోద్దని ఆయన ఆకేళ్ళ గారికి చెప్పడం జరిగింది. ఆకేళ్ళ గారు
నేను ఈలోపు కాటగడ్డ ప్రసాద్ గారిని దక్షిణాది చలనచిత్ర మండలి సంబంధించిన అధ్యక్షుడు ఉన్నాడు చెన్నైలో, ఆయన ద్వారా నేను మళ్ళా దాసరి గారితో మాట్లాడడం జరిగింది. దాసరి గారు కూడా ఈ నెగోషియేషన్ జరుగుతున్న నేపథ్యంలో వాళ్ళు ఒక కీ పాయింట్ పెట్టారు. ఏంటంటే రైటర్ అసోసియేషన్ మెంబర్షిప్ ఉన్నది ల్యాప్స్ అయింది. ఓకే, ఎందుకు ల్యాప్స్ అయిందంటే దీనికి సంబంధించి చంద్రశేఖర్ ఆజాద్ గారే ఆయన రైటర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ. ఆయనకి నేను చెప్పా ఇట్లా ల్యాప్స్ ఏంటంటే మామూలుగా 500 గడించుకుంటారు ఏడాదికి, మీరు రెన్యువల్ చేయడానికి మీరు ఒక లెటర్ పెట్టండి అన్నారు. అంటే అప్పటికి వివాదం రాలా, నేను లెటర్ పెట్టాను కానీ వాళ్ళు రెన్యువల్ చేయలే, అక్కడ కాలయాపన జరిగింది. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే నాకు నివేదిక ఇవ్వాల, అప్పటికే ప్రూవ్ అయిందని కదా, నాకు నివేదిక ఇవ్వకపోతే నేనేం చేశారంటే వాళ్ళు నాకు ఇచ్చిన వెసులుబాటుని మళ్ళీ నన్ను రెన్యువల్గా ఇంకొకటి కొత్తగా ఫ్రెష్గా సభ్యత్వం తీసుకోమన్నారు, తీసుకున్నా. ఓకే సార్. ఆ తర్వాత ఈ సబ్జెక్టు మొత్తం కూడా మరి పరశురు గోపాలకృష్ణ గారికి POW సంజయ్ గారు ఉన్నారు కదా, సంజయ్ గారి ద్వారా ఆయనతో మాట్లాడితే ఆ రిపోర్ట్ ఇవ్వండి, రైటర్కి అది ప్లస్ అవుద్ది కదా, మీరు ప్రూవ్ అయిందని రిపోర్ట్, మీరు రాసిన రిపోర్ట్ అంటే అది మేము ఇక్కడేమో కోర్టుకి ఇస్తాం, సబ్మిట్ చేస్తామని చెప్పారు. బహుశా కోర్టుకి సబ్మిట్ చేశారేమో. రచయితల సంఘం ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగానే హైకోర్టు డెసిషన్ తీసుకుంది, దాన్నే మేము పరిగణలో తీసుకుని సుప్రీంకోర్టు ఇక్కడ చెప్పినట్టుగా మీడియా కథనాల ద్వారా వస్తుంది. అయితే నేనేమంటానంటే రైటర్ అసోసియేషన్లో ఒక్కసారి నాదని ప్రూవ్ అయిన తర్వాత కోర్టు నెట్టడం ద్వారా ఏమైందంటే గత 7 ఏళ్లుగా దీని మీద స్ట్రగుల్ చేయాల్సి వచ్చింది. ఒక సాధారణ సగటు రచయిత ఇన్నిసార్లు కోర్టుకి వెళ్ళడము, నేను సిటీ సివిల్ కోర్టుకి వెళ్ళాను, అదేవిధంగా క్రిమినల్ కోర్టుకి వెళ్ళిన తర్వాత క్రిమినల్ కోర్టులో ఈ ఇష్యూ పైన నేను ఫైట్ చేస్తున్న నేపథ్యంలో సమన్స్ పంపించింది కోర్టు. ఓకే సార్. మహేష్ బాబు తీసుకోలేదు, కొరడాల శివ తీసుకోలేదు, ఎన్ఏ నవీన్ తీసుకోలేదు, ఎవరు సమన్స్ తీసుకోవాలా. మళ్ళీ రెండోసారి మూడోసారి పంపడం జరిగింది. మేము దాన్ని ఫాలోఅప్ చేసాం. ఎట్టకేలకు వాళ్ళు నోటీస్ తీసుకొని రెస్పాండ్ అయ్యారు. రెస్పాండ్ అయిన తర్వాత ఏం చేశారంటే వాళ్ళు ఒక స్ట్రాటజీ నడిపారు సార్. ఈ MB క్రియేషన్స్ అధినేత మహేష్ బాబు, ఈ మహేష్ బాబు గారికి కూడా ఒక బాధ్యత ఉంటుంది కదా, ప్రొడ్యూసర్ కదా, ఆయన ఎన్ఏ నవీన్ ఇద్దరిని కలిసి కూడా నేను పార్టీని చేస్తూ నేను దాన్ని ఫైల్ చేశాం. చేసిన తర్వాత వాళ్ళు వేసిన ఎత్తుగడ ఏంటంటే పంగట్ల గంగాధర్ అతన్ని ఈ MB క్రియేషన్ సంబంధించిన వన్ ఆఫ్ ద మేజర్ షేర్ హోల్డర్గాను పార్ట్నర్గాను మారుస్తూ వాళ్ళు ఒక డెసిషన్ తీసుకుని ఆయన పేరుతో క్రిమినల్ కోర్టుకి అటెండ్ కాకుండా ఎగ్జామ్షన్ తెచ్చుకున్నారు. ఓకే. అంటే ఎవరైతే ఎన్ఎన్ నవీను, కొరటాల శివ ఏదైతే నేను అన్నానో మహేష్ బాబు, వాళ్ళు కోర్టుకు రాకుండా తీసుకొస్తే ఆమె క్రిమినల్ కోర్టు జడ్జి మనం ఏం చేస్తామండి, హైకోర్టు ఇచ్చిన నిర్ణయం కదా, కాబట్టి మీరు హైకోర్టుకి వెళ్ళమంటే మేము హైకోర్టుకి వెళ్ళాం. హైకోర్టుకి వెళ్ళిన తర్వాత వాళ్ళు వేసిన పిటిషన్ అంటే స్క్వాష్ అడిగారు సార్. ఆ స్క్వాష్ అడిగితే దరిదాపు నెలల తరబడి, సంవత్సరాల తరబడి సాగింది. మాకు సంబంధించిన అజయ్ కుమార్ గారు మా వైపు నుంచి వాదనలు వినిపించారు. అటువైపు నుంచి మరి నిరంజన్ రెడ్డి గారు మీకు తెలిసిందే కదా, MP రాజ్యసభ, జగన్మోహన్ రెడ్డి అడ్వకేటు, ఆయన వాదనలు వినిపించాడు, ఆయన టీం వాదనలు వినిపించింది. ఎట్టకేలకు ఈ వాదనలు వినిపించిన తర్వాత మేమేం చేసామంటే మరి మా వాదనలు ఒక 7 నెలల పాటు కూడా ఒక జడ్జిమెంట్ రాసి ఆ జడ్జిమెంట్ రిలీజ్ కాకుండా ఆ జడ్జి గారు వెళ్ళిపోవడం జరిగింది. కారణాలు ఏంటో నాకు తెలియదు. కొత్త జడ్జి గారు వచ్చిన తర్వాత నాకు అనుకూలంగా నిర్ణయం ఇచ్చారు హైకోర్టులో. ఇది కాపీ జరిగిందని దీనిపైన వాళ్ళిద్దరికీ స్క్వాష్ ఇస్తూ, ఎవరికి మహేష్ బాబుకి ఎన్ఎన్ నవీన్ స్క్వాష్ చేస్తూ, అంటే వాళ్ళు డైరెక్ట్గా పాత్ర లేదనే ఉద్దేశంతో ఇచ్చారు. కొరటాల శివకి హైకోర్టులో ఆయనకి చొక్కెదిరే నేపథ్యంలో ఆయన ఈరోజు సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టులో కూడా ఏదైతే స్థానిక కోర్టు ఇచ్చిన డెసిషన్, అంటే తెలంగాణ కోర్టు హైకోర్టు ఇచ్చిన డెసిషన్ని వాళ్ళు కూడా బలపరుస్తూ మీరు ఏదైనా మాట్లాడదలుచుకుంటే చెప్పదలుచుకుంటే మీరు మళ్ళీ అక్కడికి వెళ్ళి చెప్పుకోండి క్రిమినల్ కోర్టులో అని చెప్పడం జరిగింది. ఆ విధంగా కొరటాల శృంగభంగం జరిగింది. అదేవిధంగా సగటు రచయితల తరపున నేను చేస్తున్న పోరాటానికి ఒక మలుపు అనేది ఇక్కడ జరిగింది. ఇక్కడ నేను చెప్పదలసిన విషయం ఏంటంటే అసలు ఎంత బ్లండర్గా కొరటాల శివ గారు ఇది కాపీ చేశాడంటే, నేను చెప్తున్నాను లైవ్లో కూడా ఎందుకు చెప్తున్నానంటే ఇది చూసిన తర్వాత మిగతా రైటర్లకు కూడా కనువిప్పు కలగాలి, వాళ్ళు కూడా చైతన్యంతో ముందుకు వెళ్ళాలి, వాళ్ళు కూడా ఫైటింగ్ చేయాలి కూడా నేను కోరుకుంటున్నాను. వాళ్ళకి సంబంధించి ఏదైనా చౌర్యం జరిగితే నేను దేవరకోట పెట్టాను, నేను దేవరకొండ అనే నేపథ్యంలో ఈ కథ జరిగినట్టుగా నేను పెడితే అతను దేవరకోట పెట్టాడు. అంటే డైరెక్ట్గా ఊరి పేరు కూడా కాపీ చేశాడు. తర్వాత అక్కడి నుంచి జగత్ బాబు, అదేవిధంగా ఆయన మిత్రుడిగా ఇద్దరు క్యారెక్టర్లు ఒకే ఊరిలో ఉంటాయి. ఒకే ఊరిలో ఉంటే వాళ్ళు ఒక వ్యక్తి వెళ్ళిపోతాడు, బయటికి వెళ్ళిపోయి మినిస్టర్ అవుతాడు నా నవల్లో. ఇక్కడ వచ్చి ఇక్కడ ఊర్లోనే అతను ఉండిపోతాడు.
ఉండిపోతే వీళ్ళ మధ్య ఉండే ఆయన ఎదిగిపోయిన తర్వాత ఆయన కొడుకే హీరో మహేష్ బాబు. నేను ఇద్దరు ఒకే కాలేజీలో చదువుతున్నట్టు పెట్టాను, వీళ్ళు కూడా అదే పెట్టారు, సినిమాలు కూడా అదే పెట్టారు. తర్వాత ఆ అమ్మాయిని అతను ఇష్టపడితే నాకు అమ్మాయి చెప్తుండదు, పలాని మంత్రి గారికి సంబంధించిన కొడుకు నా వెంట పడుతున్నాడమ్మా అది అన్నప్పుడు వాళ్ళమ్మ షాక్ అవుద్ది. ఎవరు చచ్చిపోతే మన ఊళ్ళో దీపావళి చేసుకోవాలనుకుంటున్నామో వాడి కొడుకే వాడు, ఎలాంటి పరిస్థితుల్లో వాడికి నువ్వు పాజిటివ్గా రియాక్ట్ కావద్దు, వాడు మన ఊరికి చాలా అన్యాయం చేశాడు, చాలా ద్రోహి వాళ్ళ నాన్న, కాబట్టి అలాంటి వ్యక్తిని మనం ఎలాంటి పరిస్థితులు యాక్సెప్ట్ చేయొద్దంటే అప్పుడు ఈ అమ్మాయి నాకు మీ ప్రేమ కావాలని వీడంటే నాకు మీ నాన్న సాగు కావాలంటుంది అమ్మాయి. అసలు ఏంది మా నాన్నకి ఆ ఊరికి రిఫ్ట్ ఏంటని తెలుసుకోవడానికి ఊరికి వెళ్తాడు. ఆ ఊర్లో ఏదైతే చాలా దశాబ్దాల తరబడి స్ట్రగుల్ నడుస్తుంటుంది, నేను వెలుగొండ ప్రాజెక్ట్ నేపథ్యంలో రాసిన కథది. ఆ నేపథ్యంలో ఆ ప్రాంతంలో రోడ్డు సమస్య ఉంటుంది, పాఠశాల సమస్య ఉంటుంది. ఇవన్నీ వాళ్ళ నాన్న మంత్రి కాబట్టి వాళ్ళ నాన్న పిఏ ద్వారా ఎన్ని సాల్వ్ చేసుకుంటూ వస్తాడు. దీన్నే ఆ ఊర్లో చేసిన ఎన్ని కూడా ఆయన చూపించాడు. లాస్ట్ సీన్లో ఆయన వేసిన భూమి పరిహారం కింద వాళ్ళు భూమి ఇవ్వకపోతే భూమి లాక్కోవడం ఎన్ని కూడా దృశ్యాలు కూడా మనకి యాక్చువల్ చేశారు. తర్వాత వాడు వచ్చి ఎక్కడ ఉంటాడు, నా నవల్లో హీరోయిన్ ఇంట్లో ఉంటాడు. ఇది తెలుసుకుని హీరోయిన్ ఊర్లోకి వస్తుంది, నా నవల్లో వస్తుంది, సినిమాలో కూడా వస్తుంది. అమ్మాయి శృతి హాసన్ ఊర్లోకి వస్తుంది కదా, ఇక్కడ కూడా అక్కడే అతను షెల్టర్ తీసుకుంటూ ఉంటాడు. ఎవరు, మహేష్ బాబు, రాజేంద్ర ప్రసాద్ వాళ్ళ ఇంట్లో. రాజేంద్ర ప్రసాద్, జగత్ బాబు వీళ్ళు ఫ్రెండ్స్ కదా, తీసుకుంటూ ఉంటారు. ఆ విధంగా వాళ్ళ బావ క్యారెక్టర్ ఒకటి వేసాను నేను. ఇక్కడ వెన్నెల కిషోర్ని వాళ్ళ బావ క్యారెక్టర్ వేశారు. అంటే బంధుత్వ కిన్షిప్ దగ్గర నుంచి, కథా విధానం దగ్గర నుంచి, అదేవిధంగా ఊరు దగ్గర నుంచి ప్రతిదీ మక్కీ కాపీ జరిగింది. కాబట్టి రైటర్ అసోసియేషను నా వైపు నిలబడ్డారు, అందులో సందేహం లేదు. నేనేం చేశానంటే ఈ సమస్య పరిష్కారం కావాలి, నేను సినిమా పెద్దలను కూడా ఆశ్రయించడం జరిగింది. తమ్మారెడ్డి భారద్వాజ గారి దృష్టి కూడా తీసుకెళ్తే ఈ సబ్జెక్ట్ విమలక్క, ఆ తర్వాత అతనికి కొద్దిమంది పెద్దలు, రత్న, వీళ్ళందరూ కలిసి మేము వెళ్ళిన తర్వాత భారద్వాజ గారు కొరటాల శివతో మాట్లాడడం జరిగింది. అదే కాపీ అంటున్నారు, ఒక 5 లక్షలు 10 లక్షలు ఇస్తాను, దాన్ని సెటిల్ అయితే. ఎంత నిర్లక్ష్యం అంటే రైటర్ అంటే, లెక్కలేనితనం అంటే 5-10 లక్షలు ఇస్తే మేము సైలెంట్ అయిపోయి ఆయనకు అనుకూలంగా మీడియాలో చెప్పాలండి. ఆలోచనలు మొత్తాన్ని అమ్మేసుకున్నట్టు. అసలు 5-10 లక్షలకి ఇస్తే 5-10 లక్షలకి అసలు ఏమి జరగలేదు ఎట్లా చెప్తాము. ఆ రోజు తమ్మారెడ్డి భారద్వాజ గారు అది చెప్తే నేను దాన్ని యాక్సెప్ట్ చేయలే. అంతకుముందు ఆకెళ్ళి గారు చెప్పినప్పుడు కూడా, సార్ నేను చూడడం డబ్బులు కాదు, నేను ఒక చైర్మన్గా చేశాను కార్పొరేషన్కి, 10,000 కోట్ల ఆస్తులు కాబట్టి 500 కోట్ల బడ్జెట్ నడిపిన వ్యక్తిని, కాబట్టి డబ్బుల దగ్గర నేను టెంప్ట్ కాను సార్. ఇది ఒక రైటర్కి సంబంధించిన మేధో శ్రమ. ఇది చౌర్యం అయితే ఇంకొక రైటర్ ఇంకొకటి ఏం తీస్తాడు, ఏం రాస్తాడు. కాబట్టి ఆ లైన్ థ్రెడ్ ఇది అమ్ముడు పోవడం సరైనది కదా, దాన్ని ఆ థ్రెడ్ని మీరు క్యాప్చర్ చేయడము, తర్వాత ఆ థ్రెడ్ని మీరు వాడుకోవడం కరెక్ట్ కాదనేది నేను ఆర్గ్యుమెంట్ బిల్డప్ చేసిన క్రమంలో ఇప్పుడు ఈ తాజా పరిణామాలు ఈ విధంగా ఉన్నాయండి. సో అగ్రకులానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, ఓకే, వాళ్ళు వీడు ఏం చేస్తాడని నెట్టేశారు కోర్టుకి. ఇప్పుడు నేను తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన నేపథ్యంలో నేను అట్రాసిటీ కేసు కూడా ఫైల్ చేయాలని డిసైడ్ అయ్యాను. ఓకే, సిబిఐ తలుపు కూడా తడతాను, ఎందుకంటే నన్ను పిలిచి మాట్లాడిన వాళ్ళు ప్రతి ఒక్కటి డాక్యుమెంటేషన్ ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ డాక్యుమెంటెడ్. కాబట్టి మానవ హక్కుల కమిషన్ కూడా కంప్లైంట్ చేసి వీళ్ళ సంబంధించి మొత్తం ఇక్కడి నుంచి ఫారిన్ పోకుండా ఎన్ఎన్ నవీన్ కానీ మహేష్ బాబు కానీ వీళ్ళు ఈ దేశం దాటిపోకుండా వాళ్ళ ఏదైతే క్రైమ్ ఇది సార్, ఆ దాదాపు 7 సంవత్సరాలు జైలు శిక్ష పడే కేసు ఇది. సుప్రీంకోర్టు కూడా క్రిమినల్ అది క్రిమినల్ యాక్షన్ ఉంది, క్రిమినలే కాదు ఫైనాన్షియల్ యాక్షన్ కూడా ఎందుకంటే నేను తీసుకోవాల్సిన సినిమాని వీళ్ళు తీస్తే 170 కోట్లు వచ్చింది. కాబట్టి కోర్టు ఎంత ఇస్తుంది, కోర్టు పర్మిషన్కి వదులుతా. కానీ ఒక రైటర్ సంబంధించిన మేధోశ్రమని ఇతను దోచుకున్నాడు కాబట్టి దీని మీద నేను ఫైట్ చేస్తున్నా. నేనేమంటానంటే చాలా మంది కాడి నాకు పొద్దు నుంచి కాదు కొద్దిమంది కాంప్రమైజ్ కావడానికి మాడమంటారా, ఒక రిటైర్డ్ జడ్జి కూడా అంత మాట్లాడాడు, డబ్బుల సమస్య కాదండి, ఇది తప్పు జరిగింది ఒప్పుకోమనండి, నేను ₹1 నాకు అక్కర్లేదు, నేను ఇంకెప్పుడు కూడా ఇటువంటి తప్పు చేయని ఒప్పుకోమనండి, అతన్ని సినిమా రంగం నుంచి బహిష్కరించండి. ఓకే, ఇది నా మేజర్ డిమాండ్. ఇలాంటి వ్యక్తి సినిమాలు తీయడానికి ఎట్టార్హుడు అవుతాడు. సినిమాల్లో మీరేం చేస్తున్నారు, ప్రతి సినిమాలో మరి భరతని నేను కావచ్చు, లేకపోతే ఇంకొక సినిమాలు కావచ్చు, ఏ సినిమాలైనా వాళ్ళు ఏం చేస్తున్నారు, అనేక సిద్ధాంతాలు చెప్తారు, అనేక ఆదర్శాలు వల్లిస్తారు. మీరు జనంకి ఆదర్శాలు వల్లించి
హీరో రూపంలో చెప్పించి మీరు నిత్య జీవితంలో చేస్తుంది ఇంత దొంగ పని చేస్తే మిమ్మల్ని ఎందుకు శిక్షించకూడదు అంటే రైటర్ అంటే ఎందుకు లెక్క లేకుండా ఇది మా బిగ్ క్వశ్చన్. ఓకే, ఎందుకంటే రైటర్కి ఒక రెస్పెక్ట్ ఒకటి ఉంటుంది కదా, అతని మేధస్సుకి ఒక గౌరవం ఉంటుంది కదా, అట్లా చేయడం కరెక్ట్ కాదు కదా. అందుకే నేను సినిమా పెద్దలు పరశురు గోపాలకృష్ణ గారు కావచ్చు, అదేవిధంగా దాసరి గారి సంబంధించిన వ్యక్తులు కావచ్చు, అదేవిధంగా మోహన్ బాబు సంబంధించిన వ్యక్తులు మంచు విష్ణు కావచ్చు, ఈ సినిమా 24 క్రాఫ్ట్ సంబంధించిన పెద్దలందరూ కలిసి కూర్చొని దీన్ని ఏదో విధంగా సాల్వ్ చేసి ఇది బొమ్మంటే నేను పోవడం సిద్ధం. ఓకే సార్, అది రెస్పెక్ట్ ఉండాలా, అందులో రైటర్ల ఆత్మగౌరవ సమస్య ఉంది కాబట్టి ఆత్మగౌరవం వాళ్ళు కాపాడబడేలాగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అంతే తప్ప మీకు ఇది 10 లక్షలు ఇస్తాము, 25 లక్షలు ఇస్తాము, లేకపోతే 10 కోట్లు ఇస్తాం, 20 కోట్లు ఇస్తాం అంటే 100 కోట్లు ఇచ్చినా ఇది కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. నేను మొదటి నుంచి చెప్తున్నాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఒకవేళ నేను చచ్చిపోయినా నాకు సంబంధించిన వారసులు ఉంటే ఈ కేసుని కూడా కంటిన్యూ చేస్తారని కూడా సిద్ధంగా ఉండాలని కూడా నేను వాళ్ళని కూడా కోరుకుంటున్నాను. వాళ్ళు ఆల్రెడీ మానసికంగా సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా ఈ విషయంలో న్యాయ పోరాటం చేస్తారు. ఎక్కడ దాకైనా పోతాను, ఇక్కడ కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదని కూడా మీ ద్వారా మీ ఛానల్ ముఖంగా నేను సినిమా పెద్దలు కూడా తెలియజేస్తున్నాను. మీరు ఏదో ఒకటి తేల్చి చెప్పండి. ఎందుకంటే మీరు ఎందుకు తప్పు చేసిన వాడికి దొంగకు సపోర్ట్ చేస్తారా, రైటర్లకు సపోర్ట్ చేస్తారా? పైన ఒక కాకు చచ్చిపోతే 100 కాకులు అరుస్తాయి. రైటర్లు ఏం చేస్తున్నారు? మరి సినిమా సంబంధించిన రైటర్లు ఎందుకు సైలెంట్ అనుకుంటున్నారు? ఎందుకు మాట్లాడడం లేదు? మీరు ఒక రైటర్కి అన్యాయం జరిగితే మాట్లాడలేకపోతే రేపు మీ దాకా రాదా? మిమ్మల్ని సంబంధించి కూడా రేపు ఎప్పుడైనా సరే మీ స్టోరీ చౌర్యం జరగదా? కాబట్టి ఇది హైయెస్ట్ క్రైమ్ కదా. ఇదే క్రైమ్ కానీ ఇతర దేశాల్లో జరిగితే ఆ నిర్మాత ఆస్తుల ముఖమైనా సరే ఆ రైటర్ని కట్టాల్సిందే. అవును సార్. ఇక్కడ ఎందుకు సైలెంట్గా ఉన్నారు? కాబట్టి సినిమా పెద్దలందరూ కలిసి ఏదో నివేదిక ఇచ్చాము దాని ద్వారా ఇది కాదు, ఇంకా మళ్ళీ వాళ్ళు ఇంకో దగ్గర పోవచ్చు, ఇంకో దగ్గర కాడ వెళ్ళొచ్చు. నేను చెప్పి ఆ రోజు కూడా చెప్పా, మీరు శరత్ చంద్ర మంచి రైటర్, ఇంకొక రాయగలరు, మీరు హైకోర్టు పోతారు, సుప్రీంకోర్టు పోతారు అంటే నేను చెప్పా. హైకోర్టు పోయినా సుప్రీంకోర్టు పోయినా ఎక్కడ పోయినా నేను న్యాయం కోసం ఫైట్ చేస్తున్నాను కాబట్టి నా శ్వాస తుది వరకు న్యాయ పోరాటం చేస్తాను సార్, ఇది తగ్గే ప్రసక్తే లేదు అని కూడా చెప్పా. ఇంకా కొద్దిమంది మిత్రులు నాకు సంబంధించిన గతంలో నేను చేసిన ఉద్యమం తాలూకు మిత్రులు కూడా మహేష్ బాబు షూటింగ్ జరుగుతుంది, ఎన్ఏ నవీన్ షూటింగ్ జరుగుతుంది, కొరటాల రవి షూటింగ్ జరుగుతుంది, మనం ఏమైనా చేద్దామంటే నేను ఒప్పుకోవాలి. ఎందుకంటే నాకు హింస మీద నమ్మకం లేదు. నేను అంబేద్కర్ భావజాల మీద బతుకుతున్న వ్యక్తిని. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే ఇక్కడ న్యాయం జరగాల. మేధోపరమైన దోపిడీని నేను వ్యతిరేకించడానికి, దాన్ని అడ్డుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను కూడా తెలియజేస్తున్నాను. సార్, ప్రస్తుతం ఏదైతే అసలు ఆ సినిమాకి సంబంధించి మీరు రచించినటువంటి స్టోరీని రచయితగా ఎవరి పేరు పబ్లిష్ అయింది ఆ చిత్రంలో? ఎస్, ఇది మంచి వ్యాలిడ్ క్వశ్చన్. ఈ సినిమాలో కొరటాల శివ పేరు వేసుకున్నాడు. వేసుకోవడమే కాదు, ఆయన సిటీ సివిల్ కోర్టు ఇచ్చిన దాంట్లో కేవలం స్క్రీన్ పైన సబ్మిట్ చేశాడు, కథ ఎక్కడా లేదు. ఓకే సార్. సిటీ సివిల్ కోర్టులో ఆయన వేసిన డాక్యుమెంట్లో అక్కడ కూడా ఈ కథ సబ్మిట్ చేయాలా. కథ లేకుండా స్క్రీన్ ప్లే ఎట్లా వస్తుంది? అంతే కదా సార్. కాబట్టి ఒక కథ ఉంటే ఆ కథ ద్వారానే స్క్రీన్ ప్లే వస్తుంది. మరి స్క్రీన్ ప్లే రాలేదంటే అర్థం ఏంటి? అంటే నీ దగ్గర కథ లేదు. ఇప్పుడు ఆయన అక్కడ అడ్డంగా దొరికిపోయాడు, హైకోర్టు వాదనలో దొరికిపోయాడు, సిటీ సివిల్ వాదనలో దొరికిపోయాడు, ఇప్పుడు క్రిమినల్ కోర్టులో కూడా దొరికిపోతాడు. ఇప్పుడు ట్రయల్ జరిగితే మీ కథ ఏది, ఎక్కడ పబ్లిష్ అయ్యింది, రైట్ స్టేషన్లో ఏమైనా పబ్లిష్ అయిందా చూపించమంటాం. ఓకే, చూపించమంటే మక్కి నా దాంట్లో ఉండేదే కదా. నా 2012 నా కంటెంట్ డాక్యుమెంట్ కదా. స్వాతిలో లక్షలాది కాపీలు అమ్ముడిపోయిన కాపీ కదా, ఒక పాపులర్ మ్యాగజైన్లో వచ్చిన కంటెంట్ కదా. కాబట్టి ఇట్ ఈస్ డాక్యుమెంటెడ్. మీ దగ్గర డాక్యుమెంట్ ఏంటి? అందుకే మధ్యవాదంగా నేనేమంటున్నానంటే నాకు శక్తి తక్కువ ఉండొచ్చు. మధ్యవాదంగా ఈ అన్యాయం జరిగితే ఆ అన్యాయాన్ని ఎట్టా న్యాయంగా మారుస్తారు, ఏ విధంగా మీరు దీన్ని న్యాయం చేస్తారు ఒక రైటర్కి అనేది మీరు మీ పెద్దరికం చూపించుకోవడం ద్వారా దాన్ని ఆచరణలో చూపించమని నేను సినిమా పెద్దలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. స్టోరీకి సంబంధించి చూస్తే కనుక ఇప్పటి వరకు ఈ వివాదం స్టార్ట్ అయిన దగ్గర నుంచి కొరటాల శివ కావచ్చు, మహేష్ బాబు కావచ్చు, ఆ సినిమా పెద్దలకు సంబంధించి ఎవరైనా మీతో నేరుగా మాట్లాడిన పరిస్థితి ఉందా, మధ్యవర్తులు కాకుండా? ఎస్, నేనైతే ఆ రోజు కొరటాల శివతో మాట్లాడడం తప్ప మహేష్ బాబుతో కానీ ఎవరితో మాట్లాడలా. అయితే సినిమా సంబంధించి సీనియర్ నరేష్ ఉన్నాడు కదా సార్, ఇది విజయ నిర్మల వాళ్ళ అబ్బాయి. ఓకే, నాకు నరేష్ ఒక మిత్రుడు. నరేష్తో నేను పోయి మాట్లాడి నేను చేశాను. నరేష్ గారు కృష్ణ గారు బతుకున్న రోజులు కృష్ణ గారితో మాట్లాడడం జరిగింది, కృష్ణ గారు విజయ నిర్మలతో మాట్లాడడం జరిగింది. నమ్రత శిరోద్కర్ దగ్గరికి ఇష్యూ వెళ్ళింది, ఇష్యూ కోర్టులో ఉందనే పేరుతో నెట్టేశారు. అంటే వాళ్ళు ఏదో కోర్టు మేనేజ్ చేసుకోవచ్చు, జడ్జీలు మేనేజ్ చేసుకోవచ్చు, లాయర్ మేనేజ్ చేసుకోవాలి ఆ ధోరణి ఉన్నారు తప్ప ఈయన రచయిత బాధపడుతున్నాడే దీన్ని న్యాయం చేయాలనేది వాళ్ళకి ఒక్క శాతంగా లేదని అర్థమవుతా ఉంది. అంతేకాదు దాసరి గారు బతుకున్న రోజులు ప్రసన్న కుమార్ ఉన్నాడు, ప్రొడ్యూసరు, వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్, హైదరాబాద్లో ఉంటాడు. ఆ ప్రసన్న గారితో కూడా శరత్ చంద్ర నా దగ్గరికి వచ్చాడు, సరే అన్యాయం జరిగింది ఓపెన్గా చెప్పాడు. ఈయన ఇప్పటికి ప్రసన్న కుమార్ గారు సజీవులే ఉన్నారు, ఆయన కూడా మనం ఇంటరాగేట్ చేయొచ్చు. నేను ఇప్పుడు సిబి విచారణ సిఐడి విచారణ చేసిన తర్వాత వీళ్ళ పేర్లన్నీ బయటకు వస్తాయి. మధ్యన రమేష్ ఉన్నాడు,
ఇది డైరెక్టర్కి సంబంధించిన ఏదో దానికి సంబంధించిన వన్ ఆఫ్ ద కీ పోస్ట్లో ఉన్నాడు. అతని దగ్గర కలిసా, అతని దగ్గర దాసరి గారు చెప్పారు. వీళ్ళందరూ సజీవంగా ఉన్నారు. ఆజాద్ గారు ప్రత్యక్ష సాక్షి ఆ రోజు విచారణలో. కాబట్టి ఎన్ని కూడా బయటికి తీసుకురావడానికి నేను సిద్ధంగా ఉన్నాను. వీళ్ళందరికీ సాక్ష్యాధారాలు కూడా నా వైపు న్యాయం ఉందని చెప్పడానికి సిబిఐ కేసు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇదంతా కూడా ఉంటుంది. ఈ క్రిమినల్ కేసుతో పాటు ఎవరైతే ఈ కేసుని తొక్కిపెట్టారో, ఎవరైతే నా ఆత్మగౌరవం దెబ్బతీయడానికి 7 సంవత్సరాల పాటు నన్ను హింస పెట్టారో, హ్యూమిలేట్ చేశారో, మానసిక క్షోభ గురి చేశారో, ఎందుకంటే వాళ్ళేమో తప్పు చేసిన వాళ్ళు ఏసీ బంగ్లాల్లో కూర్చుంటారు, వాళ్ళు ఇప్పుడు కూడా కోర్టుకు రారు. నేను సిటీ సివిల్ కోర్టుకు తిరిగాను, నేను క్రిమినల్ కోర్టు తిరిగాను, నేను హైకోర్టు తిరిగా. అదేంది ఈ దారుణం ఏంటి? వాళ్ళేమో ఒక లాయర్లు పంపించేసుకొని సైలెంట్గా ఉంటారు, మేము మాత్రం తిరగాలనా? బాధితుడు తిరుగుతారు ఎక్కడన్నా. కాబట్టి ఈ దారుణం దుర్మార్గం కాడ అర్థం చేసుకోవాలి, సొసైటీ అర్థం చేసుకోవాలా, సినిమా పెద్దలు కాడ. నువ్వు తప్పు చేసి నువ్వు 170 కోట్లు సంపాదించుకొని నువ్వు మాత్రం షెల్టర్ జోన్లో ఉండడం ఏంటి? నా బోటు రైటర్ని తీసుకెళ్ళి అన్ని కోట్లు తిప్పడం ఏంటి? కాబట్టి ఇది దారుణం అనేది నేను చాలా తీవ్రంగా ఖండిస్తూ సినిమా పెద్దలు కళ్ళు తెరవమని నేను విజ్ఞప్తి చేస్తాను. సార్, ఫైనల్గా మీకు ఏదైతే ఇప్పుడు మీరు చెప్తున్నారో దీన్ని న్యాయబద్ధమైనటువంటి రీతిలో పరిష్కరించుకునేందుకు ముందుకు రావాలని, దానికి ఎంత టైం ఇస్తున్నారు మీరు? ఎందుకంటే ఫర్దర్గా మీరు కమిషన్కి వెళ్తామని చెప్తున్నారు, అలాగే సిబిఐ ఎంక్వైరీకి వెళ్తామని చెప్తున్నారు. దీని అంతటికి సంబంధించి చూస్తే ఎంత టైంలోపు వాళ్ళు పరిష్కరించుకోవచ్చు అంటారు? వాళ్ళు ఎంత తొందరగా వీలయ్యి అంత తొందరగా ముందుకు వస్తే నేను పరిష్కారం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నా. వాళ్ళు కానీ డిలే టాక్టిక్స్ ప్లే చేస్తే నేను నా ప్రయత్నం నేను చేస్తాను. ఎందుకంటే సమాజంలో అనేక ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఎందుకంటే నేను హ్యూమిలేట్ అయ్యాను, మానసిక శోభ గురయ్యాను. దుఃఖం నా గుండెల్లో ఉంది, నా కళ్ళల్లో ఉంది, నా మనసులో ఉంది. దీని మీద నేను అప్పులు తీసుకొచ్చిగా నేను న్యాయవాదులకి లేకపోతే నా కోసం పనిచేస్తున్న వాళ్ళకి పెట్టాల్సిన పరిస్థితులు వస్తాయి. మరి ఇవన్నీ నేను ఎందుకు చేయాలి? నా నవల పోగా నేను సినిమా తీసే అవకాశం ఉంటే దాన్ని నాశనం చేయగా పైగా నేను ఎందుకు మానసిక శోభ గురి కావాలి? కాబట్టి అన్నిటికీ కూడా ఎక్కడి దగ్గర ఒక ఎండ్ కార్డు పడాలి కదా. ఆ ఎండ్ కార్డు వేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను, మీరు సిద్ధమా? ఇది నా ప్రశ్న. థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. ఏదైతే సంచలనాత్మకమైనటువంటి చిత్రంగా ఉన్నటువంటి శ్రీమంతుడి స్టోరీ రూపకర్త, రచయిత ఎవరైతే శరత్ చంద్ర గారు ఉన్నారో, ప్రస్తుతం సుప్రీంకోర్టు వరకు కూడా శ్రమించి ఆయన న్యాయ పోరాటానికి వెళ్ళినటువంటి పరిస్థితి. అల్టిమేట్గా న్యాయం ఆయన వైపే ఉన్నటువంటి పరిస్థితి. అయితే కొరటాల శివ పైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ కూడా సుప్రీంకోర్టే సాక్షాత్తు సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీలో కలకలం రేగినటువంటి పరిస్థితి. అయితే శరత్ చంద్ర గారు మాత్రం ఎలాంటి పరిస్థితుల్లోనూ నెగిటివ్ ఆస్పెక్ట్లో ముందుకు పోదలుచుకోలేదు. వాళ్ళు పరిష్కరించుకుంటానంటే సినిమా పెద్దల ద్వారా, మధ్యవర్తిత్వం ద్వారా తాను సిద్ధంగా ఉన్నట్టు చెప్తున్నారు. లేదంటే కనుక డెఫినెట్గా తన మనోభావాలు దెబ్బతిన్న నేపథ్యంలో తన ఏదైతే ఆర్థికపరమైనటువంటి ఖర్చులు ఈ యొక్క కేసు వల్ల కలిగినటువంటి పరిస్థితుల్లో, అలాగే మేధో సంపత్తి దోపిడీ జరిగినటువంటి పరిస్థితుల్లో దీన్ని సీరియస్గా తీసుకొని ముందుకెళ్తానని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి సినిమా పెద్దలు ఎవరైతే కొరటాల శివ కావచ్చు, అతని తరపు ఉన్నటువంటి మధ్యవర్తులు కావచ్చు, పెద్దలు కావచ్చు, శరత్ చంద్ర గారిని సంప్రదిస్తారా? ఏం జరుగుతుందో చూద్దాం. నమస్తే.